యూట్యూబ్ మానిటైజేషన్కి వాచ్ అవర్స్ అయితే పెంచారని ఒక న్యూ అప్డేట్ అయితే వచ్చేసింది. అసలు ఎంత వాచ్ టైం పెంచారు, ఏం జరిగింది అనేది వీడియోలో తెలుసుకుందాం. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజేష్ రవి ఆర్మీ బ్లాగ్. యూట్యూబ్ మానిటైజేషన్ గురించి అయితే బాంబ్ లాస్టింగ్ న్యూస్ అయితే వచ్చేసింది. ఆల్రెడీ మీరు చూసే ఉంటారు, చూడకపోతే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అసలు ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు ఈ బిగ్ లాస్టింగ్ న్యూస్ ఏంటంటే యూట్యూబ్ మానిటైజేషన్ అవర్స్ పెంచేశారు. ఎంత పెంచారు ఏంటి అంటే 8,000 అవర్స్ 365 డేస్లో కంప్లీట్ చేస్తే ఫుల్ మానిటైజేషన్ అయిపోతుంది. షార్ట్స్ పరంగా అయితే 20 మిలియన్ వ్యూస్ 90 డేస్లో కంప్లీట్ చేయాలి. ఇది న్యూ అప్డేట్. ఇది ఓన్లీ ఫుల్ మానిటైజేషన్ కోసం మాత్రమే. నార్మల్ మానిటైజేషన్కి అదే మినీ మానిటైజేషన్కి అయితే ఇంతకుముందు ఉన్న రూల్సే ఇప్పుడు కూడా ఉన్నాయి. కొత్తగా అవేం చేంజ్ చేయలేదు. ఓన్లీ ఫుల్ మానిటైజేషన్ రూల్స్ మాత్రమే చేంజ్ చేశారు. జనవరి 31 తర్వాత రూల్స్ అన్ని చేంజ్ అయిపోతాయి కాబట్టి కొత్త క్రియేటర్స్, కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టే వాళ్ళు యూట్యూబ్ చేయడం కష్టమేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ కొత్తగా వచ్చిన రూల్స్ అన్నీ అలా ఉన్నాయి. మినీ మానిటైజేషన్కి యాజ్టీసీ ఇంతకుముందు ఉన్న ప్రకారమే 90 డేస్లో 3 మిలియన్ వ్యూస్ కంప్లీట్ చేసుకుంటే మినీ మానిటైజేషన్ అయిపోతుంది. అదే వాచ్ అవర్స్ పరంగా 3,000 వాచ్ అవర్స్ 365 డేస్లో కంప్లీట్ చేసుకుంటే మినీ మానిటైజేషన్ అయిపోతుంది. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకైనా ఆల్రెడీ చేసిన వాళ్ళకైనా జనవరి 31 లోపు టైం ఉంది. జనవరి 31 లోపు మానిటైజేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసేలాగా చూసుకోండి. యూట్యూబ్ వాచర్స్ ద్వారానైనా లైవ్ ద్వారానైనా తొందరగా వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ చేసుకోండి. అదే షార్ట్స్ పరంగా అయితే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మినీ మానిటైజేషన్కి అయితే 3 మిలియన్స్ తొందరగా అయిపోతుంది. 3 మిలియన్స్ వ్యూస్ వస్తాయి. అది మినీ మానిటైజేషన్కి. ఫుల్ మానిటైజేషన్కి 10 మిలియన్ వ్యూస్ ఉండే. ఇదంతా ఆల్రెడీ ఓల్డ్ రూల్స్ ప్రకారం ఇదంతా నడుస్తూనే ఉంటుంది. ఈ రూల్స్ అన్నీ ఎప్పుడు చేంజ్ అవుతాయంటే ఓన్లీ ఫిబ్రవరి 1 లోపు, అంటే జనవరి 31 లోపు ఈ రూల్స్ అన్నీ చేంజ్ కాబోతున్నాయి. ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ ఉండి 1000 వాచ్ అవర్స్ 2000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయ్యి మధ్యలో ఆపేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎలాంటి వాళ్ళైనా కూడా జనవరి 31 లోపు మానిటైజేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఇప్పటికైనా తొందరపడండి. తొందరగా మానిటైజేషన్ అయితే లైవ్ ద్వారానో వీడియోస్ ద్వారానో అయితే కంప్లీట్ చేసేసుకోండి. ఎందుకంటే మనకు షార్ట్ టైమే ఉంది. ఒక 4-5 మంత్స్ లోపల మనకు మానిటైజేషన్ అయితే ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత ఓల్డ్ ప్రాసెస్లో అయితే యూట్యూబ్ మానిటైజేషన్కి 3,000 వాచ్ అవర్స్ 365 డేస్లో కంప్లీట్ చేయాల్సి ఉండే. అది పాత రూల్స్ ప్రకారం. కొత్త రూల్స్ ప్రకారం ఏమైంది అంటే అసలు 8,000 వాచ్ అవర్స్ 365 డేస్లో కంప్లీట్ చేస్తే ఫుల్ మానిటైజేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుందంట. అదే షార్ట్స్ ద్వారా అయితే 3 మిలియన్ వ్యూస్ 90 డేస్లో కంప్లీట్ చేయాల్సి ఉంది. ప్రజెంట్ అప్డేట్ ప్రకారం 90 డేస్లో 20 మిలియన్ వ్యూస్ కంప్లీట్ చేయాలంట. అదే నార్మల్ ఛానల్ వాళ్ళకి ఈ ప్రాసెస్ అంతా సాధ్యమవుతుందా లేదా అనేది పెద్ద డౌట్గా మారిపోయింది. నాకైతే నేను ఈ వీడియో చూసి చాలా ఫీల్ అయిపోతున్నా. ఎందుకంటే నార్మల్గా ఒక యూట్యూబ్ చేయాలని ఒక డ్రీమ్ ఉన్న వాళ్ళకి ఈ ప్రాసెస్ అంతా చేయడం సాధ్యమవుతుందా కాదా అనేసి అనిపిస్తుంది. యూట్యూబ్ అప్డేట్ గురించి ఈ వీడియోస్ చూసి మీరు బాధపడి యూట్యూబ్ చేయడం అనేసి బాధపడద్దు. ఎందుకంటే మీ ట్రై మీరు చేయండి. తర్వాత సక్సెస్ అనేది ఏదో ఒక రోజు కంపల్సరీ వస్తుంది. కష్టపడ్డ వాళ్ళకి సక్సెస్ అయితే తప్పకుండా వస్తుంది. కాకపోతే కొంచెం టైం పడుతుంది. ఫస్ట్ అయితే మనం ఎఫర్ట్ పెట్టాలి కదా, తర్వాతకి సక్సెస్ వస్తుంది. ఫస్ట్ మనం ఎఫర్ట్ పెట్టకుండానే సక్సెస్ రావాలంటే రాదు కదా ఏదైనా. అందుకే కంపల్సరీ ట్రై చేసి చూడండి. చూసారు కదా మా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.